జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం మీరు. ఓకే వెల్కమ్. ఓకే సార్. రైట్, కంటిన్యూ మేడం. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఓకే గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు జ్యోతి మధుసూదన్. నేను తెలంగాణ గద్వాల నుంచి మాట్లాడడం జరుగుతుంది. బిఫోర్ వెస్టేజ్ హౌస్ వైఫ్ని. వెస్టేజ్ బిజినెస్లోకి రావడానికి కారణం ప్రోడక్ట్లో క్వాలిటీ నచ్చి మై మెంటర్, మై అప్లైన్, మై హస్బెండ్ అండి. మా సార్ కొన్ని ప్రొడక్ట్స్ ఇంటికి తీసుకురావడం వలన ఆ ప్రొడక్ట్స్ నచ్చి బిజినెస్ ఏంటని నేను సెర్చ్ చేయడం జరిగింది. అలా సెర్చ్ చేసినప్పుడు నాకు ఈ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ ప్రొడక్ట్లో క్వాలిటీ కానీ నచ్చి మై గ్రేట్ అప్లైన్ లవన్ సార్ ద్వారా, మై మెంటర్ మధు సార్ ద్వారా నేను ఈ బిజినెస్లో డెవలప్మెంట్ కావడం జరిగింది. తర్వాత వచ్చేసి నేను ఫస్ట్ మంత్ జస్ట్ ₹270 తీసుకున్నా. హౌస్ వైఫ్ కదా, ఇంటర్ కంప్లీట్, ఏఎన్ఎం కంప్లీట్, ఇల్లు పిల్లల్ని చూసుకుంటూ ఉన్న పర్సన్కి ఆ 270 చాలా పెద్ద అమౌంట్గా అనిపించింది. ఆ అమౌంట్ నాకు చాలా జోస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎంతో కొంత అయితే డబ్బు వచ్చింది కదా, 100% ఫ్యూచర్ ఉన్నట్లుంది. చాలా మంది సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు సక్సెస్ కాను నాకు ఆలోచించుకుని బిజినెస్ టేకప్ చేసిన. ఆ 270ని నెల నెల పెంచుకుంటూ నేను లీడర్గా తయారైతే నా కింద ఎంతో మందిని లీడర్లను తయారు చేసి ఈరోజు మీకు జూమ్ ఇవ్వడానికి రెడీ అయినని చెప్పుకోవచ్చు. బట్ ఇంతసేపు రవి సార్ చెప్పారు కదా నా గురించి. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశారు మీరు నా గురించి. ఐఎమ్ సో హ్యాపీ. ఈ బిజినెస్లో నా గోల్ ఒకటి, నేను డెవలప్మెంట్ అవుతూ నాతో పాటు ఎంతో మందిని డెవలప్మెంట్ చేయాలి, ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి ఇవ్వాలి, ఎంతో మంది దీర్ఘకాలిక హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఇబ్బంది పడే వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. ఈరోజు మీ అందరికీ జూమ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది లీడర్స్. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఇచ్చే సబ్జెక్ట్ వచ్చేసి అనేమియా అనే ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ చాలా మందిలో ఈ నేమ్ మీరు విన్నారా? అనేమియా అంటే రక్తహీనత అన్నమాట. ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే ఎక్కువ శాతం లేడీస్కి వస్తుంది. ఈ అనేమియా అనేది రావడానికి మెయిన్ కారణం వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం తీసుకుంటున్న ఫుడ్ లోపాల వలన, కెమికల్ ఫుడ్, తర్వాత ఫుడ్లో సరైన విటమిన్స్ మనకు అందకపోవడం వలన, బయట ఫుడ్, కలర్స్ ఫుడ్, కెమికల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వలన మనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందులో మెయిన్ భాగంగా ఈ అనేమియా అనేది రావడం జరుగుతుంది. ఇది రావడానికి స్క్రీన్ ఓకేనా సార్? వాయిస్ ఓకేనా లీడర్స్? ఓకే అమ్మా, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది ఒకసారి ఈ ప్రాబ్లం అనేది లేడీస్కి ఎక్కువ శాతం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఎగ్జాంపుల్గా 2 monthsకి పెరగాల్సిన కోడిని 1.5 monthకే పెంచడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కెమికల్స్ ఉన్న ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ వేయడం జరుగుతుంది. తర్వాత పంట కూడా మనకి 3 నెలలకు అలా చేతికి రావాల్సిన పంట 2 నెలలకే రావడం జరుగుతుంది. అక్కడ కెమికల్ మందులు యూజ్ చేయడం వలన, ఇలాంటి దాంట్లను మనం తీసుకోవడం వలన మన ఇండ్లలో ఎగ్జాంపుల్గా వచ్చేసి 12 years లేదా 13 yearsలో మెచ్యూరిటీ కావాలి అమ్మాయిలు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 9 years, 10 years, 11 yearsలోనే మెచ్యూరిటీ అవుతున్నారు. ఇలా వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్లో పీరియడ్స్ అయ్యి బ్లడ్ లాస్ అయ్యి కూడా ఈ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. తర్వాత లేడీస్కి మంత్ వాళ్ళు బ్లడ్ లాస్ అవుతుంటారు. అలా బ్లడ్ లాస్ అయినప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది మళ్ళీ వాళ్ళు సరైన ఫుడ్ తీసుకోకపోవడం వలన, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన కావచ్చు, లేదా ప్రజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్ వలన కావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ లోపాల వలన వాళ్ళకి మళ్ళీ బ్లడ్ అనేది త్వరగా ఇంప్రూవ్ కాదు. ఆ ప్రాబ్లం వలన కూడా ఇది రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రాబ్లం అనేది వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి వస్తుంది. కాబట్టి నేను ఈరోజు మీకు ఇది చెప్పడానికి ముందుకు రావడం జరిగింది. ఈ ఎనీమియా అనే ప్రాబ్లం వచ్చేటప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ముందుగా నిద్ర లేకపోవడం. ఫస్ట్ నిద్ర రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటది. తర్వాత హార్ట్ బీట్ వేగంగా కొట్టుకోవడం. తర్వాత వచ్చేసి చెస్ట్ పెయిన్ అనిపియడము, నీరసము, తర్వాత వచ్చేసి చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, కాళ్ళు చేతులు గట్టిగా లాగడం,
శ్వాస ఇబ్బందిగా అనిపియడము, కలర్ చేంజెస్ స్కిన్ పైన యెల్లో కలర్ అనిపియడం, కళ్ళు యెల్లో కలర్‌గా అనిపియడము, మనిషి నీరసంగా అనిపియడం, హెయిర్ ఎక్కువగా ఊసిపోవడము, తర్వాత తల నొప్పిగా ఉండడము, హెడేక్ ఎప్పుడు పడితే అప్పుడు రావడం. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ అని మనం గుర్తించొచ్చు. ఇది అనీమియా లక్షణాలనేది మీరు గుర్తించడానికి అవకాశం ఉంటది. మాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఈ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి మనం ఇవ్వాల్సిన ప్రొడక్ట్స్ ఏంటంటే, మనం ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నట్లుగా సీఎండీ అనే ప్రొడక్ట్ గావచ్చు, స్పిరులినా గావచ్చు, ఆమ్లా, కొలెస్ట్రామ్, ఐరన్ ఫోలిక్ మనం ఈ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొడక్ట్స్. తర్వాత వచ్చేసి సీఎండీ అనేది మనకి బాగా డెవలప్‌మెంట్ చేయడానికి యూజ్ అయితుంది. తర్వాత ఎముకలు దృఢంగా ఉండడానికి ఎగ్జాంపుల్‌గా ఎక్కువ బాడీ పెయిన్స్ ఉండి మనకి ఎముకలు నొప్పిగా ఇలా స్కిన్ ఇలా మన ఒళ్ళుని ఇలా పట్టుకున్నెంబడే నొప్పనిపిస్తాయి ఎముకలనేటివి. అలాంటి దాంట్లో గూడా ఇది యూజ్ అయితుంది. తర్వాత వచ్చేసి హార్ట్‌కు గూడా చాలా మంచిది. ఫిల్టరింగ్ బాగా అయితుంది. తర్వాత చిన్న పిల్లలకి మనం ఎగ్జాంపుల్‌గా మనకి స్కూల్‌కెళ్ళే పిల్లలుంటే, వాళ్ళకి గనక మనం ఇదిస్తే దృఢంగా, యాక్టివ్‌గా ఉంటారు. ఎగ్జాంపుల్‌గా వాటర్ ప్యూరిఫైయర్ వాటర్‌ని ఎలా ఫిల్టర్ చేస్తుందో, ఈ ప్రొడక్ట్ వాడడం వలన మన బాడీలో ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ అలాగే ఫిల్టర్ కావడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ బాగుంటుంది. తర్వాత స్కిన్ గ్లో ఎక్కువుంటుంది. హెయిర్ గూడా ఎక్కువగా ఒత్తుగా రావడానికి గూడా అవకాశం ఉంటుంది. బ్యూటీ ప్రొడక్ట్స్‌లలో గూడా ఇది గనక ఎవరికైనా ఎక్కువ బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్ గనక మనం సజెషన్ చేస్తే హెల్తీగా స్కిన్ బాగా గ్లోగా కనిపియడానికి గూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరూ వాడవచ్చు. మనకి 2 ఇయర్స్, 1 ఇయర్స్ పిల్లల నుంచి గూడా దీన్ని మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళకైతే రోజుకి 20 చుక్కల తరపున 1 లీటర్‌కి 7 చుక్కలు ఇచ్చినట్లు అలా రోజుకొక 3 లీటర్ల వాటర్ అలా తీసుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలకైతే ఒక 10 డ్రాప్స్ సరిపోతుంది. తర్వాత ప్రొడక్ట్స్ వచ్చేసి స్పిరులినా. స్పిరులినా అనేది మీకు ఆల్‌మోస్ట్ తెలుసు. ఇది చాలా ఎక్సలెంట్ ప్రొడక్ట్. మన వెస్టేజ్‌లోనే సప్లిమెంట్‌లో నంబర్ 1 ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫుడ్ సప్లిమెంట్ అనేది మీకు ఆల్‌మోస్ట్ భూమి మీద కానీ, వాటర్‌లో కానీ ఎక్కువ కాలం బ్రతికే జీవి ఏదైనా ఉందా అని పరిశోధన చేసినట్లయితే తాంబేల్ అని తెలుసుకోవడం జరిగింది. తాంబేల్ మనలాగా చికెన్, మటన్, బిర్యానీలు, రకరకాల ఫ్రూట్స్ తీసుకోవడం కుదరదు. బట్ ఆ తాంబేల్ ఏం తీసుకుంటుందంటే, శాస్త్రవేత్తలు పరిశోధన చేసినప్పుడు ఎగ్జాంపుల్‌గా మన తాతల కాలంలో, ముత్తాతల కాలంలో చూసుకున్నట్లయితే డజన్ లేదా అర్ధ డజన్ మంది పిల్లల్ని కనేవాళ్ళు. సంతానం అలా అయ్యేది. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఒకరికి, ఇద్దరికే చాలా ఇబ్బందయిపోతుంది. మీకు నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్ వలన బ్లడ్ మెచ్యూరిటీ లెవెల్స్ లేనప్పుడే లాస్ అయ్యి కరెక్ట్ వాళ్ళు గర్భసంచి వీక్ అయిపోవడం వలన పిల్లలు కావడానికి చాలా ప్రాబ్లమ్ అయితుంది. వాళ్ళకు నీటి బుడగలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నవి. బట్ మరి దీనికెలా వస్తుంది? దీనికెలా 400 సంవత్సరాలు సంతానం కలుగుతుంది? 500 సంవత్సరాలు ఎలా బ్రతకగలుగుతుంది? ఇన్ని రకాల ఫుడ్ తీసుకొని ఇంత జాగ్రత్తలో ఉన్న మనుషుల వలన కాంది ఈ తాంబేలు వలన ఎలా అవుతుందని శాస్త్రవేత్తలు పరిశోధన చేసినప్పుడు ఇది సముద్రపు అడుగు భాగంలో ఉన్న పాచు, నాచు మొక్కలను మాత్రమే తింటుంది. దాంట్లో ఉన్న ప్రోటీన్ అంత బలమైనది. ఇది తీసుకోవడం వలన 160 రకాల ప్రోటీన్స్ మన బాడీకి అందడం జరుగుతది. రోజుకి చికెన్, మటన్, గుడ్లు, రకరకాల పళ్ళు, రకరకాల చిరుధాన్యాలు తీసుకున్న మన బాడీకి 10 రకాల విటమిన్స్ అందేది ఎక్కువ. బట్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇన్ని రకాల ఫుడ్ తీసుకోవడం జరగని పని. మరి అలాంటప్పుడు మన బాడీకి సరిగ్గా ప్రోటీన్స్ అన్నీ అందాలంటే జస్ట్ 1 గ్రామ్ స్పిరులినాలోనే మనకు 160 రకాల ప్రోటీన్స్ అందడం జరుగుతుంది కాబట్టి, ఇది ప్రతి ఒక్కరు ఏసుకోవచ్చు. 5 ఇయర్స్ దాటిన పిల్లల నుంచి ఎవరికైనా ఇవ్వచ్చు. ఉదయం ఒకటి, నైట్‌కొకటి ఏసుకుంటే మన బాడీకి కావాల్సిన అన్ని రకాల విటమిన్స్, పోషకాలు అందడం జరుగుతది. మీకు నేను ఒకటి వీడియో రూపంలో చూపిస్తాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి లీడర్స్. స్పిరులినా ఇది 350 కోట్ల సంవత్సరాల కిందటి నీటి మొక్క. దీంట్లో 100 రకాలకు పైగా విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. తల్లిపాల తర్వాత అన్ని పోషకాలు గల ఆహారం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఓకే లీడర్స్, వీడియో అర్థమైందా? మళ్ళీ ప్లే చేయనా? ఓకే, మళ్ళీ ఒకసారి ప్లే చేస్తా చూడండి. స్పిరులినా ఇది 350 కోట్ల సంవత్సరాల కిందటి నీటి మొక్క. దీంట్లో 100 రకాలకు పైగా విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. తల్లిపాల తర్వాత అన్ని పోషకాలు గల ఆహారం ఇదేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓకే లీడర్స్, ఇది మనం చెప్తున్న మాట కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడం జరిగింది. నిపుణుల ద్వారా ఇది నిరూపించడం జరిగింది లీడర్స్. తర్వాత వచ్చేసి ఈ ప్రోడక్ట్ ఎవరైనా వాడుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్ని రకాల ప్రోటీన్స్ మన బాడీకి వెళ్ళట్లేదు. మన తాతల కాలంలో, ముత్తాతల కాలంలో అయితే రకరకాల చిరుధాన్యాలు తీసుకునే వాళ్ళు, రాగి సంకటి ఇలాంటివి తీసుకునే వాళ్ళు, కాబట్టి వాళ్ళకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్లో ఇలాంటివేవి అందట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు స్పిరులినా తీసుకోండి. జస్ట్ మనకు 3 రూపీస్ పడుతుంది ఒక క్యాప్సిల్. జస్ట్ 3 రూపీస్లోనే మనము 160 రకాల ప్రోటీన్స్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు వచ్చిన పేషెంట్లకు కూడా, అంటే మామూలుగా మనల్ని అడిగే వాళ్ళకు కూడా ఖచ్చితంగా స్పిరులినా పెట్టడానికి ప్రయత్నించండి లీడర్స్. నెక్స్ట్ ప్రోడక్ట్స్ వచ్చేసి ఆమ్లా. ఆమ్లా అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఇది న్యాచురల్ అన్నమాట. మన పెద్దల కాలం నుంచి కూడా దీన్ని వాళ్ళు ఆర్గానిక్ పద్ధతిలో యూజ్ చేయడం జరుగుతుంది. పచ్చడి రూపంలో కావచ్చు. తర్వాత ఇవి ఎక్కువగా సీజన్లో దొరికినప్పుడు ముక్కలను కట్ చేసి పెట్టుకొని దాంట్లను వెండబెట్టుకొని ఆ పొడి వేసుకొని కూడా మన పెద్దలు వాడేవాళ్ళు. ఇప్పుడు మనకి ఉసిరి డైరెక్ట్గా తీసుకోవడం కష్టం కాబట్టి మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఈ ఆమ్లా క్యాప్సిల్ అందియడం జరుగుతుంది. ఇది వాడడం వలన మనకి హెయిర్ బాగా ఉంటుంది, స్కిన్ బాగా ఉంటుంది, విటమిన్స్ బాగా అందుతవి. ఇది ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయాల్సిన ప్రాజెక్ట్స్. తర్వాత వచ్చేసి గ్యాస్ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మోషన్ ఫ్రీగా అవుతుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా యూజ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఉసిరి పచ్చడి కానీ, ఉసిరి పొడి కానీ తీసుకోలేని వాళ్ళం ఉంటాం చాలామంది మేము. ఇది వాడడం వలన, దీని వలన మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎవరికైనా మోషన్ ఫ్రీ లేదన్న వాళ్ళకి ఇది ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి గనక వాడిపిస్తే 100% రిజల్ట్ ఉంది. ఎందుకంటే భారతదేశం మోషన్ ఫ్రీగా లేదనే ప్రాబ్లంకి, ఓకేనా, గ్యాస్ ప్రాబ్లంకి సెకండ్లో ఉంది. ప్రపంచంలోనే సెకండ్ కాబట్టి ప్రొడక్ట్ కనుక రిఫర్ చేస్తే 100% మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి కొలెస్ట్రామ్. కొలెస్ట్రామ్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కొలెస్ట్రామ్ అనే ప్రోడక్ట్ వచ్చేసి మదర్ తర్వాత, మిల్క్ తర్వాత బేబీకి 100% ఇవ్వవలసిన ప్రోడక్ట్ ఇది. ఎగ్జాంపుల్గా డెలివరీ అయిన తర్వాత మదర్కి ఏమన్నా ప్రాబ్లం అయ్యి ఆమె లేకపోతే వచ్చేసి కొలెస్ట్రామ్ అని డాక్టర్స్ చెప్పిన విషయం ఇది. కంటే మదర్ లేకపోయినా బేబీకి ఆవు పాలు ఇవ్వడం వలన ఎలాంటి ప్రాబ్లం రాకుండా అవి అరగడానికి కానీ వాళ్ళకి ప్రభావంగా వాళ్ళ హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా ఆవుని గంటలోపు వచ్చిన ముర్రు పాల ద్వారా ఈ ప్రోడక్ట్ అనేది తయారు చేయడం జరిగింది. తర్వాత లాంటిది ఈ కొలెస్ట్రాల్ ఇది అయితే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల సార్ వాయిస్ క్లియరా సార్? ఓకే ఓకే లీడర్స్, థ్యాంక్ యూ. అలా మదర్ తర్వాత మదర్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఈ కొలెస్ట్రామ్ ఇవ్వడం వలన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి. తర్వాత ఓల్డ్ మెన్స్ కూడా మెచ్యూరిటీ లేకపోవడం, వాళ్ళు కొంచెం మర్చిపోవడం జరుగుతుంది కదా, అలాంటివి దానికి కూడా ఇది యూజ్ అవుతుంది. తర్వాత చాలా మందికి మతి సిమితం ఉండి వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసే వాళ్ళకి కూడా ఈ ప్రోడక్ట్ బాగుంటుంది. జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఇవ్వచ్చు. ఇది పుట్టిన బేబీ నుంచి ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్. దీన్ని ఎంటీ స్టమక్తో తీసుకోవాలి. ఉదయం ఒక క్యాప్సిల్, సాయంత్రం ఒక క్యాప్సిల్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.
3 ఇయర్స్ లోపు బేబీకైతే మాత్రం మనం క్యాప్సూల్ ఇలా ఓపెన్ చేసి ఇక్కడ సైడ్ వచ్చిన ఫోల్డర్ ఒకటి, ఇక్కడ సైడ్ వచ్చిన ఫోల్డర్ ఒకటి 2 భాగాలుగా, ఒకటి ఉదయం, ఒకటి సాయంత్రం ఒకే క్యాప్సూల్‌నే 2 భాగాలుగా చేసి వాళ్ళు తీసుకుంటున్న ఫుడ్‌లో గనక దీన్ని కలిపి ఇవ్వడం వలన వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత నేను ఇందాక చెప్పాను గదా! అనీమియా ప్రాబ్లమ్‌కి గూడా ఇది మంచి ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. దీని వీడియో ఒకసారి చూడండి లీడర్స్. ఒక చిన్న వీడియో ఉంది. ప్లే చేస్తా ఒకసారి చూడండి. వయసుకు వచ్చిన వారు కొలెస్ట్రాల్స్ వల్ల ప్రయోజనం పొందుతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన 37 ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రోటీస్ ఇన్హిబిటర్ హెపటైటిస్ సి లాంటి వైరస్ జబ్బులను ఎదిరించి పోరాడేందుకు సహాయపడుతుంది. 5 ముఖ్యమైన ఇమ్యూనోగ్లోబిన్స్ ఉన్నాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్, హార్మోన్స్ మరియు మినరల్స్ ఉన్నాయి. కొలెస్ట్రాల్ అనేది సంపూర్ణంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వాపుని నియంత్రించి సెల్యులర్ టిష్యూని మళ్లీ జనరేట్ చేస్తుంది. ఎముకల సాంద్రత మరియు స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ఉపయోగాన్ని క్రమబద్ధీకరించి మెమరీని పెంచుకోవడానికి దోహదపడుతుంది. బెస్ట్ మీకు అందిస్తోంది కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్. ఇందులో ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి, దుష్ఫలితాలు లేవు. సార్ వీడియో కనిపిస్తుందా మీకి? అందులో ఫోటోస్ కనిపించావా? లీడర్స్ ఎవరైనా? రవి సార్ ఉన్నారా? వయసుకు వచ్చిన వారు కొలెస్ట్రాల్స్ వల్ల ప్రయోజనం పొందుతున్నారని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన 37 ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రోటీస్ ఇన్హిబిటర్ హెపటైటిస్ సి లాంటి వైరస్ జబ్బులను ఎదిరించి పోరాడేందుకు సహాయపడుతుంది. 5 ముఖ్యమైన ఇమ్యూనోగ్లోబిన్స్ ఉన్నాయి. గ్రోత్ ఫ్యాక్టర్స్, హార్మోన్స్ మరియు మినరల్స్ ఉన్నాయి. కొలెస్ట్రాల్ అనేది సంపూర్ణంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వాపుని నియంత్రించి సెల్యులర్ టిష్యూని మళ్లీ జనరేట్ చేస్తుంది. ఎముకల సాంద్రత, ఎలాస్టిసిటీని కొలెస్ట్రాల్ క్రమబద్ధీకరించి దోహదపడుతుంది. వెస్టేజ్ మీకు అందిస్తోంది కొలెస్ట్రాల్ క్యాప్సూల్స్. ఇందులో ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి, దుష్ఫలితాలు. ఓకే లీడర్స్, ఈ ప్రొడక్ట్ నేను మా పిల్లలకే ఇవ్వడం జరిగింది. మా బాబుకి తరచుగా జలుబు, నీరసం ఇలా వచ్చేది. నేను మా అబ్బాయికి ఈ ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు చాలా చక్కని రిజల్ట్ వచ్చింది. క్లాస్‌లో కూడా ఫస్ట్ ఉంటారు మా పిల్లలు. నేను మా ముగ్గురు పిల్లలకి ఈ ప్రొడక్ట్ రికమెండ్ చేస్తాను. నాకు వెస్టేజ్‌లో చిల్డ్రన్ విషయంలో ఈ ప్రొడక్ట్ చాలా ఇష్టం. వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ బావుంటుంది. ఏదైనా త్వరగా క్యాచ్ చేస్తారు. క్లాస్‌లో కూడా ఆటల్లో, పాటల్లో, చదువులో అన్నిట్లో కూడా ముందుంటారని వాళ్ళ టీచర్లు కూడా నాకు చాలా సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలకి కూడా ఈ ప్రొడక్ట్ ఇవ్వడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఐరన్ ఫోలిక్. ఐరన్ ఫోలిక్ అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. రక్తం చాలా మందికి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో బ్లడ్ తక్కువుందని చెప్తుండ్రు. నేను ఫస్ట్ మీకు చెప్పాను. బ్లడ్ లాస్ అవ్వడం వలన మనకి బ్లడ్ తక్కువుంది. తర్వాత వచ్చేసి ఈ ప్రొడక్ట్‌ని ఎక్కువ రికమెండ్ చేసేది ప్రెగ్నెన్స్ లేడీలకి రికమెండ్ చేశారు. మరి ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇది ఇవ్వడం వలన వాళ్ళకి బేబీ స్టార్ట్ అయినప్పటి నుంచి 9 మంత్స్ వరకి కంటిన్యూగా ఐరన్ క్యాప్సూల్స్ ప్రతి ఒక్క డాక్టర్ కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. మరి ఎంతవరకు వాళ్ళకి బ్లడ్ పెరుగుతుంది అని మనం తెలుసుకున్నట్లు గనకైతే నేను చాలా మంది ద్వారా తెలుసుకున్నా. నేను కూడా ఒకప్పుడు అనుభవించిన ప్రాబ్లమ్ ఇది. వాళ్ళు రెగ్యులర్‌గా మనకి ఐరన్ క్యాప్సూల్స్ ఇస్తున్నారు. అయినా కానీ బ్లడ్ అనేది పెరగట్లేదు. అది పెరగకపోవడం వలన మళ్ళీ ఇంజెక్షన్ ద్వారానో లేకుంటే లాస్ట్‌లో మళ్ళీ బ్లడ్ చూసుకోండి అని చెప్పడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ప్రెగ్నెన్స్ లేడీలు అనుభవిస్తున్నారు. బట్ మనం ఈ ఐరన్ ఫోలిక్ గనక ఇచ్చినట్లయితే ఒక్క బాటిల్ అయిపోయే లోపే 2 లేదా 3 పాయింట్స్ బ్లడ్ పెరగడానికి 100% అవకాశం ఉంది. నేను నా టీమ్‌లో చాలా మంది లేడీస్‌కి ఇచ్చాను. ప్రెగ్నెన్స్‌కి నేను ఓన్లీ ఐరన్
ప్రోటీన్ పౌడర్ మాత్రమే రికమెండ్ చేస్తా. ఇంకేది ఇవ్వను. కానీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. ఈ ఐరన్ లేకపోవడం వలన వాళ్ళకి డెలివరీ గూడా నార్మల్ డెలివరీ చాలా భయపెట్టేస్తుంటారు ఈ బ్లడ్ విషయంలో. మరి డాక్టర్స్ ఇచ్చిన ఐరన్ పోలిక్ మీకు యూట్యూబ్‌లో, గూగుల్‌లో గూడా ఉంటది. ఒక్కసారి డెమో చూడండి. లేదంటే మీరు బయట ఐరన్ క్యాప్సిల్ లేదా మన ఐరన్ క్యాప్సిల్ రెండిట్లని తీసుకొని ఒకసారి డెమో ట్రై చేయండి. ఐరన్ క్యాప్సిల్ అనేది బాడీలో బ్లడ్ పెంచడానికి సహాయపడాలి తప్ప బాడీలో ఐరన్ ఇనుము ఇవ్వడం కరెక్ట్ కాదు. కానీ మనం బయట తీసుకునే క్యాప్సిల్‌లొచ్చేసి మీరేదైనా అయస్కాంతాన్ని దానికి పెట్టండి అతుక్కోవడం జరుగుతది. బట్ మన ఐరన్ క్యాప్సిల్ మాత్రం అలా అతుక్కోదు. మనది నేచురల్‌ది. ఎలాంటి ఇనుము అలాంటివేమి ఇందులో కలవవు. కానీ అక్కడ మాత్రం ఇనుము కలవడం జరుగుతుంది. అది మన బాడీకి ఇవ్వడం ఎంతవరకు బ్లడ్ పెరగకపోవడంతో పాటుగా బేబీ కావచ్చు, మళ్ళీ సైడ్ ఇబ్బంది పడడం జరుగుతుంది. కానీ మన ఐరన్ ఫోలిక్ ఇవ్వడం వలన ఎలాంటి ప్రాబ్లమ్ 100% బ్లడ్ బేబీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి రోజు ఒక క్యాప్సూల్ ఎంప్టీ స్టమక్‌తో ఇచ్చినా సరే, ఒకవేళ 2 తీసుకోకపోయినా ఒక క్యాప్సూల్ చొప్పున ఇచ్చినా 9 మంత్స్ వరకు రెగ్యులర్‌గా ఇదేస్తే వాళ్ళకి బ్లడ్ ఉండడానికి అవకాశం ఉంది. నార్మల్ డెలివరీ అవుతుంది. బేబీ గూడా మంచి హెల్తీగా ఉంటుంది. మమ్మీ గూడా హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రొడక్ట్ ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. బట్ నేను ఈ ప్రొడక్ట్ కేవలం అనేమియా ప్రాబ్లమ్‌కి మాత్రమే ఈ 5 రకాల ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు అని మీకు చెప్పాలి. కానీ నేను ఈ ప్రొడక్ట్ ఎవరికియ్యాలి, ఎలాంటి రిజల్ట్ ఉంటదని బయటి ప్రాబ్లమ్స్‌కి గూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటివి. ప్రాబ్లమ్ ఉన్నోళ్ళే కాదు, ప్రాబ్లమ్ లేని వాళ్ళు గూడా ఈ ప్రొడక్ట్స్‌ని వాడడం వలన వాళ్ళకు హెల్త్ అనేది బావుంటుంది. ఇవన్నీ నేచురల్. ప్రాబ్లమ్ ఉన్నోళ్ళేసుకోవచ్చు, ప్రాబ్లమ్ లేని వాళ్ళేసుకోవచ్చు. ఫ్యూచర్‌లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాగూడదనుకున్న వాళ్ళు గూడా ఇవి యూజ్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ మన వెస్టేజ్‌లో ఉన్న సప్లిమెంట్ అన్నీ కూడా అప్పుడప్పుడు యూజ్ చేయడం జరుగుతది కాబట్టి, ఈ ప్రొడక్ట్‌ని మనం ఎవ్వరికైనా ధైర్యంగా ఇవ్వచ్చు. ఇంకొక విషయం, ఈ ప్రొడక్ట్స్ అన్నీ మీకు ఇచ్చినప్పుడు దీంట్ల గురించి తెలియకపోతే కొంచెం టెన్షన్ పడతారు. ఎప్పుడు ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు అనేది. తర్వాత మీకలా అప్లైన్ చెప్పినాక గూడా మళ్ళీ మాటికి మనం వచ్చిన ఆ పర్సన్ ముందర అప్లైన్‌కి ఫోను జేసి, సార్ ఎప్పుడేసుకోవాలి? ఎలా ఏసుకోవాలి? ఏమేమి ఇవ్వాలని అడగడం కరెక్ట్ కాదు. ఆ వచ్చిన కొత్త పర్సన్స్ గూడా నీకే తెలియదు. నాకేం చెప్తున్నావు అన్నట్టుగా కాస్త చిన్న చూపు చూడడానికి గూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏ ప్రొడక్ట్ అయినా సరే ఆల్మోస్ట్ ఇది మీకు తెలుసో, తెలియదో నాకు తెలియదు. బట్ నేను ఇది ప్రతి ఒక్కరికి గూడా సలహా ఇస్తా. ఏ ప్రొడక్ట్ అయినా మీరు సైడ్‌కి తిప్పి చూసినట్లయితే ఆ బాక్స్ మీద 90 క్యాప్సిల్స్ లేదా 60 క్యాప్సిల్స్, 30 క్యాప్సిల్స్, 100 క్యాప్సిల్స్ అని ఉంటది. మీరు ఈ లక్స్ మీద 30 క్యాప్సిల్స్ అని ఉంటే రోజుకు ఒక క్యాప్సిల్ ఏసుకోవాలి. తర్వాత 60 క్యాప్సిల్ అంటే రోజుకి 2 టైమ్స్ ఏసుకోవాలి. 100 క్యాప్సిల్ లేదా 19 క్యాప్సిల్స్ ఉంటే రోజుకి 3 టైమ్స్ ఏసుకోవాలని అర్థం. తర్వాత కొలెస్ట్రాల్ కావచ్చు, ఐరన్ క్యాప్సిల్ కావచ్చు, నోని కావచ్చు. మనం ఎంప్టీ స్టమక్‌తో తర్వాత వెస్లిన్ వేసుకోవడానికి వెస్లిన్ ఇవి ప్రొడక్ట్స్ గూడా మనం ఎంప్టీ స్టమక్ కావాల్సిన ప్రొడక్ట్ మన దాంట్లో. మీరిదొకటి గనక నోట్ చేసుకుంటే మీరెవరికైనా సరే ప్రొడక్ట్స్ ఇచ్చినప్పుడు ఏది ఎప్పుడు యూజ్ చేయాలనేది సింపుల్‌గా చెప్పడానికి అవకాశం ఉంటది లీడర్స్. ఈరోజు నాకింత మంచి అవకాశం ఇచ్చిన రవిచందర్ సార్‌కి, గుంటూరు టీమ్‌కి థ్యాంక్ యూ. నేను చెప్పిన సబ్జెక్ట్‌లో మీకేమైనా డౌట్ ఉంటే అడగండి లీడర్స్, క్లారిటీ ఇస్తా. ఎందుకంటే సార్ 40 నిమిషాలలోనే జూమ్ ఉంటది అని చెప్పడం వల్ల నేను స్వీట్ అండ్ చాట్ దీన్ని కట్ చేసి మెయిన్ పాయింట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి, నేను క్లారిటీ ఇస్తా. ఓవర్ టు రవిచందర్ సార్. థ్యాంక్ యూ జ్యోతి మేడం. మనకి అన్లిమిటెడే, 40 మినిట్స్ అని ఏం లేదు, అన్లిమిటెడ్, ఇబ్బంది లేదు. ఓకే రైట్. మరి ఈ రోజు ఎంత మంచి సెషన్ చెప్పినటువంటి జ్యోతి మేడంకి మన గుంటూరు మిర్చి టీం తరఫున థ్యాంక్స్ తెలియజేసుకున్నాం. అట్లాగే ఈ రోజు మీరు ఏదైతే సెషన్ అయితే నేర్చుకున్నారో దాంట్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో దాని గురించి మేడం గారితో మాట్లాడటానికి ఒక 5 హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్క నిమిషం.